నమస్తే. గత వారం 10 రోజులుగా నిరసనలు చేస్తుండ్రు పాలిటెక్నిక్ విద్యార్థులు, అదే డిప్లొమా విద్యార్థులు. కారణం ఏంటిది అంటే ఈ శక్తి అనే ప్రాసెస్ ని తీసుకొచ్చిండట. అంటే స్కిల్డ్ పర్సన్స్ ని తయారు చేయడానికి. ఎట్లా మనకు ఏ విధంగా చెప్పాలంటే కొంతమంది 10th లేకపోతే ఐటీఐ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుంటదనంటే వాళ్ళు ఇక ఇక్కడితోనే ఆగిపోతాం, మేము ఇక్కడితోనే ఆగిపోయినాం కదా, మాకు ఇక జాబ్స్ కోసం మేము సెర్చ్ చేసుకోవడానికి మాకు స్కిల్స్ లేవు అని అనుకున్న వాళ్ళకి స్కిల్స్ను కల్పించి కొంతమందికి అంటే ఆ లెవెల్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అప్పుడప్పుడు కొన్నింటిని ప్రవేశపెడతా ఉంటుంది. అయితే ఈ శక్తి అనేది కూడా అదే కోవ కిందకు వస్తుంది. ఈ శక్తి అనేది కూడా స్కిల్స్ నేర్పించి ఆపేస్తుంది అన్నట్టుగా. అంటే ఈ డిప్లొమాతోని వీళ్ళతో, అంటే ఈ డిప్లొమా 3 years ఉంటుంది కదా, డిప్లొమాతోని వీళ్ళ స్టడీ ఎక్కడికి ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా. ఈ లెక్క ప్రకారం అక్కడికి ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఏంటిదనంటే, విద్యార్థులకు వచ్చిన సమస్యల్లా ఏంటిదనంటే, మేము డిప్లొమాతోని ఆగిపోం. అంటే ఐటీఐలో లాగా మేము అక్కడికి, మా లైఫ్ అక్కడికి ఎండ్ కావాలని చెప్పేసి మేము రాలేదు. మేము స్పెషల్ గా ఈ డిప్లొమా రూట్ ని, అంటే ఈ పాలిటెక్నిక్ రూట్ ని ఎందుకు ఎంచుకున్నామంటే హయ్యర్ స్టడీస్, అంటే ఫర్దర్ స్టడీస్ కోసం అని చెప్పేసి ఈ రూట్ కి వచ్చినాం మేము. దీంట్లో 3 సంవత్సరాలు మేము చదువుకొని ఆ తర్వాత ఈ సెట్ ద్వారా డిప్లొమా నుండి బీటెక్ కి 2nd year లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ రూట్ లో వచ్చినాము అని చెప్పేసి అంటున్నాం. వాస్తవమే కదా. అయితే ఒక 50% ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఈ డిప్లొమాలో ఫస్ట్ నుంచే వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన నష్టం వల్ల ఏంటిదనంటే, ఇప్పుడు ఐటీఐ కూడా ఉంది. ఐటీఐ కూడా స్కిల్డ్, అంటే ట్రైనింగ్, అది కూడా టెక్నికల్ రూటే. ఈ డిప్లొమా అనేది ఇంజనీరింగ్ రూట్ కి స్పెషల్ ఒక దారి అన్నట్టు. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే, ఈ శక్తి అనేది దాన్ని ప్రవేశపెట్టుడుతోని ఇది ఇక్కడనే క్లోజ్ అయిపోతుంది. ఇక ఫర్దర్ స్టడీస్ కోసం వీళ్ళు పోలేకపోతారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ పీపీపీ అనే దాన్ని ప్రవేశపెట్టినారు. అంటే ఇంతకు ముందు ఈ పాలిటెక్నిక్ కి సంబంధించి ప్రభుత్వం దీన్ని నిర్వహించేది, దీన్ని అంటే జేఎన్టీయు కింద ఉండేది. ఇక దీన్ని ప్రైవేట్ గా చేసేయడానికి దీన్ని ప్రైవేట్ పరం చేసేసిందంట. ఈ ప్రైవేట్ పరం చేస్తున్నారట. అయితే ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఫీజెస్ కావచ్చు పెరిగే అవకాశం ఉంటుంది. సో మా విద్యార్థులకు అది బరువుగా మారే అవకాశం ఉంటుంది. మా విద్యార్థుల్లో చాలా మటుకు బడుగు బలహీన వర్గాలలో, అంటే కేవలం మతాల్ని బట్టి కులాల్ని బట్టే కాదు, ఈ బడుగు బలహీన వర్గాలు అనేది ఆర్థికత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మార్గం గుండా వెళ్తే ఇంజనీరింగ్ రూట్ కి దగ్గరలో ఉంటాము అన్న ఉద్దేశంతో వెళ్తా ఉంటారు. కాబట్టి అట్లాంటి ఈ స్కాలర్షిప్స్, స్టైఫండ్స్ ఆగిపోతే మా విద్యాభ్యాసం ఆగిపోతుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ వల్ల ఏమైతుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి, డబ్బులు వసూలు చేస్తాయి. కానీ అదే గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ బరువు మొత్తం గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది. ఇప్పుడు విద్యను 2-3 రకాలుగా తీసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లలో ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. గవర్నమెంట్ దాంట్లో డబ్బులు తీసుకుని ఉండదు, మంచి విద్య అందుతుంది అని చెప్పేసి ఈ పాలిటెక్నిక్ ద్వారా, డిప్లొమా ద్వారా బీటెక్ కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి సందర్భంలో ఈ శక్తి అనే దాన్ని తీసుకొచ్చేసి ప్రవేశపెడితే మరి వీళ్ళ విద్యార్థుల దశ ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కరెక్టే, వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు కదా అని చెప్పేసి అనిపించేలాగానే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ విద్యకు గవర్నమెంట్ విద్యకు మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఏ విధంగా ఉంటది అని చెప్పేసి. మరి అట్లాంటిది దీన్ని ప్రైవేట్ పరం చేసేస్తే రాను ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉంటది అని చెప్పేసి బాధపడుతున్నారు. అయితే ఇక్కడ చూస్తే
ఈ శక్తి అనే దాన్ని తీసుకురావడం వల్ల ఒకటి డిప్లొమా దగ్గరనే ఆగిపోవాల్సి వస్తుంది, ఫర్దర్ స్టెప్స్ వేసుకోలేని పరిస్థితి. ఇక రెండవది అసలు విద్యాభ్యాసాన్ని కొనసాగించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు నిరసనలు తెలుపుతా ఉంటే ఇప్పుడు రాజకీయం చేస్తూ దీన్ని రాజకీయం చేస్తూ పోలీసు వాళ్ళను పంపించి ఇక్కడ వీళ్ళను అనగదొక్కాల్సిన పరిస్థితి ఏంటిది, అనగదొక్కాల్సిన అవసరం ఏంటిది అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒక 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 విద్యార్థి మెడను గట్టిగా పిసికేసి అంటే అట్లాంటి ఆ టైంలో చనిపోయే అవకాశం ఉంటుంది కదా, మరి పోలీసు వాళ్ళకు తెలియదా? మరి విద్యార్థుల మీద ఇట్లాంటి అరాచకాలు చేయొద్దు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలియదా అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. మరి విద్యార్థులందరూ పారిశ్రామిక శాఖ మంత్రిని సార్ మీరు మాకు అష్యూరెన్స్ ఇవ్వండి అని అంటే, రేపు నేను గెలుస్తానో లేదో తెలియదు, నేను ఏమని అష్యూరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. సార్ మీరు ఇండైరెక్ట్ గా మీరు మీ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవదు అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు అడిగింది ఏంటి? మా జీవితాలకు మా విద్యాభ్యాసానికి అష్యూరెన్స్ అడుగుతున్నాము, మా విద్యాభ్యాసానికి అష్యూరెన్స్ అడుగుతున్నాము. మీరు తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలవరు తర్వాత లెక్క. అప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేయాలో, అప్పుడు విద్యార్థులు ఏం చేయాలో వాళ్ళకి చేస్తారు. కానీ మీరు ఇప్పుడే తప్పించుకోవడానికి మేము తర్వాత గెలుస్తామో లేదో తెలియదు, మేము అష్యూరెన్స్ ఇవ్వలేము అని అంటే, మీ మీద మీకు నమ్మకం లేకుండా మీ ప్రభుత్వం చేసిన ఈ శక్తి అనే ప్రాజెక్ట్ ను విరమించడానికి వీలు లేకుండా మేము అష్యూరెన్స్ ఇవ్వలేము అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా సార్ అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నాం. మరి విద్యార్థుల జీవితాలను ఈ విధంగా కుంటుపడేలాగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఈ చేసే ముందు మరి ఈ విధంగానే అంటే విద్యార్థుల జీవితాలకు భరోసానివ్వడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు? అంటే మొత్తానికి ఎట్లా చేసి దీన్ని ప్రైవేట్ పరం చేసేస్తారు, ఇక డిప్లొమా వరకే వీళ్ళ విద్యాభ్యాసాన్ని ఆపేస్తారు. అంటే ఇక రాబోయే కాలంలో ఇంజనీర్స్ బయటికి రాకుండా ఇక్కడే తొక్కి పెట్టేస్తారు అన్నట్టు, అంతే కదా. అంటే దీన్ని బట్టేసి చూస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు క్రిమినల్ వేస్ట్, ఇంజనీర్స్ అంతా క్రిమినల్ వేస్ట్ అని ఆయన మాటల్లో అన్నారు. ఇప్పుడు మన పారిశ్రామిక శాఖ మంత్రి వివేక్ గారు దాటవేసింది. మరి దీన్ని చూసుకోవాల్సింది ఎవరు? వీరే కదా, పారిశ్రామిక శాఖ మంత్రి గారే కదా దీన్ని పర్యవేక్షించాల్సింది. ఆయనే దీన్ని మేము అష్యూరెన్స్ ఇవ్వలేము అని అంటే మరి ఇంకెవరు ఇస్తారు? ఇక ప్రొటెస్ట్ చేయకుంటే ఏం చేస్తారు పిల్లలు అని చెప్పేసి మరి పిల్లలు అంటున్న సందర్భం కనబడుతుంది. పిల్లల ద్వారా చాలా మటుకు ఈ ఒక ద్వేషం ఈ ప్రభుత్వం పైన ఏర్పడిన సందర్భం కనబడుతూ ఉన్నది. మరి దీన్ని మార్చేసి ఇప్పటికైనా కూడా మరి పిల్లల భవిష్యత్తును ఆలోచించి మరి వారి కోసం వచ్చే తరాల వాళ్ళకి మంచి భవిష్యత్తును కల్పించాలని కోరుతా ఉన్నారు. మరి మనం కూడా కోరుదాం, వచ్చే తరాల వాళ్ళకి వచ్చే తరానికి ఇంజనీర్స్ రావాలని అంటే మరి ఈ డిప్లొమాను ప్రైవేటీకరణ చేయకుండా ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకి మంచి ఊరటను కల్పించి వచ్చే తరాలకు కూడా మంచి దారిని చూపించాలని కోరుతున్నాను. మరి ఇట్లాంటి వాటిని ఇకనైనా మానుకొని మరి విద్యార్థులను హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మరి మన ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి కోరుతూ చూస్తా ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.